నమస్తే. హనుమాన్ టు జై హనుమాన్. అయితే మొత్తానికి జై హనుమాన్లో ఎవరిని మనం చూడబోతున్నాం ఏంటి, అసలుకి అవి ఎవరి కళ్ళు అనే వాటి మీద మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. అయితే ఎవరెవరిని చూడబోతున్నాం జై హనుమాన్లో ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, హనుమాన్ టు జై హనుమాన్. సో ఇప్పటిదాకా మనం ఓన్లీ తేజ సజ్జని చూసాము. యాజ్ ఎ సూపర్ పవర్స్ వస్తే తేజ సజ్జ ఎలాంటి వర్క్స్ జరుగుతాయని, అదే జై హనుమాన్లో డైరెక్ట్గా మనం హనుమాన్నే చూడబోతున్నాం. హనుమాన్తో పాటు అక్కడ శ్రీరామచంద్రుడు కావచ్చు, మిగతా వారందరినీ కూడా చూడబోతున్నాం అనే కొన్ని కొత్త కొత్త అంశాలు అయితే వస్తూనే ఉన్నాయి. అయితే వీటన్నిటికీ కూడా ఒక కట్టడి రావాలంటే ప్రశాంత్ వర్మ వీటి మీద ఒక నోరు ఇప్పాలి. అయితే మొత్తానికి అసలుకి జై హనుమాన్లో ఎవరెవరు ఉండబోతున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే నేను అనుకునేది తర్వాత చెప్తాను. ఆయన అనుకునేది వార్తల్లో వచ్చినాయి కాబట్టి చెప్తాను. ఆయన ఏమన్నారంటే చిరంజీవి గారు అయితే హనుమంతుడిగా బాగుంటారు అని చెప్పి అన్నారు. అలాగే మహేష్ బాబు శ్రీరాముడికి అయితే బాగుంటారని ఆయన చెప్పారు. ఇక్కడ చిరంజీవి గారు అక్కడ ఆ కళ్ళు ఎవరివి అనుకున్నప్పుడే ఆ చిరంజీవి గారి కళ్ళు అని మనకు అర్థమైంది. అంటే చిరంజీవి గారితో ఇంకా వాళ్ళు సంప్రదింపులు జరపాలి. ఈ విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశాడు. మేము చిరంజీవి గారిని కలవాలి, ఆయనకు పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా కలిసి అభినందన తెలపాలి అని చెప్పి అన్నారు. అప్పుడే అడుగుతారు బహుశా, నేను అనుకోండి చిరంజీవి గారిని. అదొక అంశం. ఇక మహేష్ బాబు శ్రీరాముడిగా ఆయన అన్నారు. మహేష్ బాబు శ్రీరాముడిగా అంటే ఖచ్చితంగా వాళ్ళు మన గ్రాఫిక్స్లో చూసుకున్నాము, దాంట్లో చూసుకుంటే మహేష్ బాబు అయితే చాలా బాగున్నాడని చెప్పి ఆయన అన్నాడు. అంటే వాళ్ళు కలవలేదు, ఇంకా వాళ్ళ ఊహల్లో మహేష్ బాబు ఉన్నాడు. నాకు తెలిసి మహేష్ బాబు చేస్తే కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. మీరు ఎందుకని అంటారా? మీరు అనకపోయినా నేను చెప్తా. ఎందుకంటే మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఆ సినిమా రావడానికి 2-3 ఏళ్ళు టైం పడుతుంది. ఈ మధ్యలో ఒక సినిమాలో ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ రోజు నాకు తెలిసి ఉండే పాత్ర కూడా అయ్యి ఉండదు. ఎందుకంటే శ్రీరాముడికి హనుమంతుడు ఎలాంటి మాట ఇచ్చాడు అనే దాని మీద ఉంటుంది కాబట్టి ఆ సన్నివేశాలు చేసుకోవచ్చు, అభ్యంతరాలు ఉండకపోవచ్చు. నాకు తెలిసి రాజమౌళి టీంకి తక్కువ రోజుల్లో కావాలన్నా చేసుకుంటారు ఇది. కాబట్టి మహేష్ బాబుని శ్రీరాముడిగా చూపించుకుంటే కనీసం మధ్యలో ఉన్న ఒక మహేష్ బాబు ఒక తలుక్కుని మెరిచి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఆయన కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఆయన కూడా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఇక చిరంజీవి గారికి అయితే అసలు ఆయనే అడిగి కూడా చేయొచ్చు ఈ పాత్ర. అదొకటి. ప్రశాంత్ వర్మ చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటుంది. మీరు నన్ను అడిగారు మీ ఒపీనియన్ అని. నా ఒపీనియన్ ప్రకారం ఏం చెప్తానంటే, నేనైతే హనుమంతుడిగా చిరంజీవి గారికి ప్రయారిటీ ఇచ్చుకుంటాను. ఎందుకంటే ఆయన రణవీర్ సింగ్ కూడా కలిసారన్నారు కాబట్టి రణవీర్ సింగ్ ఏమో విలన్ పాత్రకి సరిపోతుంది. ఎందుకంటే బాలీవుడ్ కూడా ప్యాడింగ్ ఉండాలి కాబట్టి. ఇక మహేష్ బాబు ఆయన అనుకునే పాత్ర నేను బాలయ్య బాబు అయితే బాగుంటుందని అనుకుంటా. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఒక ఎరమే చూడాలనుకుంటున్నాను. పైగా వీళ్ళిద్దరూ శత్రువులు కాదు కదా, ఇక్కడ భక్తుడు. అంటే మరి శ్రీరాముడికి బాలయ్య బాబు కదా, మరి బాలయ్య బాబుకి భక్తుడిగా చిరంజీవి గారు నటిస్తారా అంటే, కాబట్టి అట్లా ఫీల్ అవ్వకూడదు. ఇది పురాణ పాత్రలు అనుకోవాలి. అది సో మొత్తానికి అక్కడ బాలీవుడ్ నుంచి కూడా ప్యాడింగ్ రావాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసినప్పుడు ఆదిపురుషులో సైఫ్ అలీ ఖాన్ వచ్చేసి రావణుడి పాత్ర మనం చూసాం. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఇది ఒకవేళ జై హనుమాన్ భారీ స్థాయిలో సినిమా రాబోతుంది అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా భారీ స్థాయిలో ఉంటుంది. అయితే ఇది సూపర్ హీరో కాన్సెప్ట్లో చేస్తాడు కాబట్టి సోషియో ఫాంటసీగా సినిమా మలుస్తారు వీళ్ళు. ఎందుకంటే సినిమా కథలోనే చెప్పాడు. అది చాలా విపత్కర పరిస్థితుల్లో ఇక మాకు రావాల్సిందే అని ఒక విభీషణ పాత్రలో చెప్పించారు కాబట్టి అది సోషియో ఫాంటసీ సినిమానే అవుతుంది. మరి సోషియో ఫాంటసీలో హనుమంతుడిగా చిరంజీవి చేస్తే హనుమంతుడిలాగా ఆయన మూతి పెట్టుకుంటే అలా కనిపిస్తే ఇబ్బంది కాబట్టి దానికి కూడా ప్రశాంత్ వర్మ ఒక సమాధానం చెప్పాడు. ఆయనకి అష్టసిద్ధులు ఉన్నాయి కాబట్టి మా నార్మల్గానే రూపంలోనే చూపిస్తామని. అట్లా చూపించవచ్చు. కొన్ని సన్నివేశాల పరంగా అట్లా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అష్టసిద్ధులు ఉన్న వాళ్ళు సూక్ష్మ రూపానికి వెళ్ళిపోవచ్చు, పెద్ద భారీ కాయంతో కూడా చూపించవచ్చు. చిరంజీవి గారిని అలా సూక్ష్మ రూపంలో చూపించవచ్చు. చిరంజీవి గారిని భారీ కాయం చూపిస్తే ఒక తెర మీద ఫ్యాన్స్ అద్భుతంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అష్టసిద్ధులు ఉన్న వాళ్ళు ఇట్లా మారిపోతారు, అలా చేస్తారు. 8 రకాల సిద్ధులు ఉంటాయి. అణిమ, గరిమ ఇట్లా ఉంటాయి రకరకాల సిద్ధులు. అవి సిద్ధులతో చిరంజీవి గారిని ఆ రూపంలో చూసుకుంటే మాత్రం ఒక అద్భుతం అని చెప్పాలి. పైగా మన సంపూర్ణ రామాయణ సినిమాలో చూసాం, హనుమంతుడు తోకతో చుట్టి దాని మీద ఎగిరి కూర్చుంటాడు. ఆ సన్నివేశాలని అసలు జనాలు అసలు కేరింద్ర కొట్టారు అప్పట్లో. మరి అలాంటి సన్నివేశాలు కూడా రావచ్చు. ఒకవేళ హనుమంతుడి చిరంజీవి గారికి మూతి పెట్టకుండా కూడా తోక పెట్టి కూడా చేయొచ్చు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేయొచ్చు. సీజీ వాళ్ళు ఉన్న విఎఫ్ఎక్స్లో ఒక అద్భుతాలు చేసుకుంటూ ఉండొచ్చు. సో మొత్తానికి ఇక్కడ జై హనుమాన్ మాత్రం ఒక భారీ తనానికి తీసుకెళ్తుంది. సో
కానీ ఇప్పటికీ సెట్స్ మీదకి వెళ్ళలేదు, కంప్లీట్గా దీని స్క్రిప్ట్ కూడా ఇంకా పూర్తి కాలేదు. సో ఇవంతా కూడా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ సంక్రాంతి 2025 సంక్రాంతికి సినిమా ఆడే అవకాశం ఉంటుందంటారా? నాకు తెలిసి సంక్రాంతికి కంప్లీట్ కాదండి, ఇది టైం పడుతుంది. ఎందుకంటే ఒక పక్క చిరంజీవి గారు విశ్వంబర సినిమా చేస్తున్నారు, జై హనుమాన్ అంటే హనుమానే కీ రోలు. కాబట్టి నేను అనుకోవటం 2020 దసరాకి ఈ సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ చేస్తే. ప్యారలల్గా చిరంజీవి గారు సినిమా చేసి ఉండొచ్చు, ఎందుకంటే చేయొచ్చు కూడా, ఆయన చేయగలరు కూడా. విశ్వంబర ఒక పక్క చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఆ సినిమా కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. హనుమంతుడి సన్నివేశాలన్నీ చక్కగా పెట్టుకుని ముందుగా శ్రీరాముడికిను హనుమంతుడికి సంభాషణ కొన్ని చేసేసుకుంటే దాంతోపాటు ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్లానింగ్ ఉంటే ఏముంది, ఈజీగా చేసుకోవచ్చండి. అది అంటే ప్రశాంత్ వర్మ అయితే మహేష్ బాబుని ఊహించుకుంటున్నారు, మహేష్ బాబుని కాల్ షీట్లు అడుగుతారు నాకు తెలిసి. మహేష్ బాబు కూడా చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అప్పుడైతే క్లాషెస్ రావు. బాలయ్య బాబు చిరంజీవిని ఒక వేదిక మీద చూద్దాం అనుకోవడం కష్టం కాబట్టి మహేష్ బాబు చిరంజీవి అంటే ఒకే సినిమాలో చూడటం కూడా ఒక రికార్డుగా ఉండిపోతుంది. పైగా వీళ్ళిద్దరు భక్తుడు, రామభక్తుడు కాబట్టి శ్రీరాముడిగా ఆయన ఫిజిక్ కూడా చక్కగా సరిపోతుంది. పైగా ఈ మధ్యన ఆయన ఇక ప్యాన్ వరల్డ్ సినిమాతో ఆ ఫిజిక్ కూడా కొంత మారే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీరాముడిగా చక్కగా ఒక మంచి బ్రహ్మాండంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ సినిమా అయితే ఒక కళాఖండంగా మిగిలిపోయేలాగా ప్రశాంత్ వర్మ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సబ్జెక్ట్లో. సో అతి తక్కువ సినిమాలతోనే మెగాస్టార్ రేంజ్కి వెళ్ళిపోయినటువంటి ఒక ప్రశాంత్ వర్మను చూస్తే మీకేమనిపిస్తుంది? ఒక సినిమాతో ఆ స్థాయికి వెళ్ళిపోవడం అనేది నిజంగా గ్రేట్ అండి. ఇప్పుడు రాజమౌళి గారు ఏంటంటే స్టెప్ బై స్టెప్ వచ్చారు. ఆ సినిమాల ప్యాటర్న్ పరిధి పెంచుకుంటూ వచ్చారు. స్టూడెంట్ నెంబర్ 1కి, సింహాద్రికి, ఛత్రపతికి, విక్రమార్కుడికి ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతాయి ఆయన సినిమాలన్నీ. మగధీర తర్వాత ఆయనకు ఒక నమ్మకం కలిగింది, అలా పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఏంటంటే ఈ హనుమాన్ సినిమాతోనే ఒక అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా కానీ ఒక సినిమాలు కూడా మంచివి, అవి అన్ని అద్భుతాలు, చిన్న సినిమాలు. అది అతనికి చిన్న సినిమాలే వచ్చినాయి ప్రశాంత్ వర్మకి. రాజమౌళికి ఏంటంటే పెద్ద సినిమాలతోనే ఆయన కెరీర్ స్టార్ట్ అయింది, పెద్ద హీరోలతోనే స్టార్ట్ అయింది. ఇతను ప్రూవ్ చేసుకోగలిగాడు, హనుమాన్తో ప్రూవ్ చేసుకోగలిగాడు ప్రశాంత్ వర్మ. దాంతో రేపొద్దున ప్రశాంత్ వర్మ చేయడానికి అందరూ సిద్ధపడతారు. ఇప్పుడు బాలయ్య బాబుతో సూపర్ హీరోగా చూపించాలనుకుంటున్నారు, మరి ఆ సూపర్ హీరో కూడా మహాబల అనే పాత్రతో చేయొచ్చని కూడా మనం అనుకున్నాం కొంత. కాబట్టి బాలయ్య బాబుని అయితే దానికోసం ఉంచుకుంటాడు. ఎట్టాక బాల అంటారు కాబట్టి బాలయ్యని మహాబల పాత్ర చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తానికి ప్రశాంత్ వర్మకి లైన్లు కూడా మనం కొద్దిగా క్లూ ఇద్దాము మన డిస్కషన్ ద్వారా. అది సో చూద్దాం సార్. మొత్తానికి జై చిరంజీవి మళ్ళీ ఇక్కడ హనుమంతుడిలా కనిపించడం అనేది అభిమానులకు కావచ్చు, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. సో మొత్తానికి ప్రశాంత్ వర్మ ఏ స్క్రిప్ట్ అనుకుంటున్నాడు, అయితే నిజంగా సంక్రాంతికి రాబోతుందా లేదా దీని మీద క్లారిటీ ఇస్తాను మాత్రం ప్రశాంత్ వర్మనే ఏదో ఒకటి చెప్పాలి. థ్యాంక్ యూ.